ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య గవద బిళ్ళలు. గవద బిళ్ళలు అంటే ఏమిటి, ఇవి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? గవద బిళ్ళలు గొంతు భాగంలో ముఖ్యంగా చెంపలు వాయడం ద్వారా వచ్చే సమస్య. ఇది ఎక్కువగా 15 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మన గొంతు భాగంలో ఈ చెంపల భాగంలో ప్రధానంగా నాలుక కింది భాగంలోనూ ఈ దవడల భాగంలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. వీటినే పెరోటిడ్ గ్రంథులు అని కూడా అంటారు. ఇవి వాయడం వల్ల వచ్చే సమస్య. అంటే ఈ పిల్లల్లో 15 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి పెరగడం కోసం రోజు రకరకాల ఆహార పదార్థాలని అలాగే ఔషధాలని తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవి సరిపోకపోయినప్పుడు లేకపోతే వాళ్ళకి ఇతర సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియాలు వైరస్లు లాంటివి శరీరం మీద దాడి చేస్తాయి. దానిలో ఒక రకమైన బ్యాక్టీరియా లాంటిది దాడి చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. ఎప్పుడైతే ఇవి గొంతు భాగం వద్ద ఈ గ్రంథుల మీద దాడి చేస్తాయో అలాంటి పరిస్థితుల్లో ఇవి వాయడం మొదలవుతుంది. ఇవి వాచినప్పుడు జ్వరం రావడం ప్రధానంగా కనపడేది. ఇంకా తలనొప్పి, గొంతులో నొప్పి, ఇక్కడ దవడల భాగంలో ఒక చెంప లేదా 2 చెంపలు వాస్తున్నట్టుండి ఇక్కడ పెద్దవిగా తయారవుతుంటాయి. ఈ సమస్య చాలా ఇబ్బందికరమైనది. దానివల్ల భవిష్యత్తులో రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పురుషుల్లో అయితే వృషణాల మీద దాడి చేసినట్టయితే అవి వాపు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు భవిష్యత్తులో వీర్య కణాలు సరిపడినంత ఉత్పత్తి కాలేకపోతుంది. అందువల్ల వాళ్ళకు సంతానం కలిగే అవకాశం తక్కువ. అలాగే స్త్రీలలో అండాశయాల మీద దాడి చేయడం వల్ల అండాశయాలు పాడవుతాయి. అందువల్ల వాళ్లకు భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి మీద కనుక దాడి చేసినట్లయితే భవిష్యత్తులో షుగర్ అంటే చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ గవద బిళ్ళల నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? గవద బిళ్ళల సమస్య వస్తుందని ముందుగానే తెలుస్తున్నట్లయితే వెంటనే కొన్ని చికిత్సలు ప్రారంభించాలి. ముఖ్యంగా చెంపలు వాస్తూ, జ్వరం ఎక్కువగా అవుతూ, తలనొప్పి, శరీరమంతా నొప్పులు, మందంగా అనిపించడం అంటే బద్ధంగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే ఇక్కడ గొంతు దగ్గర ఏదైనా నొప్పి వస్తున్నట్లయితే కొన్ని చికిత్సలు చేయవచ్చు. దీనిలో బాగా ఉపయోగపడేది మునగాకు, అవిసాకు, సొంటి, ఈ 3ంటిని సమాన మోతాదులో తీసుకొని బాగా నూరి పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని గొంతు భాగంలో బాగా పట్టించాలి. ఉదయం సాయంత్రం ఇలా వారం నుంచి 10 రోజుల పాటు చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, సమస్య తీవ్రతరం కాకుండా కాపాడగలుగుతుంది. ఇక మనం లోపలికి ఉపయోగించే ఔషధాల్లో చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో చాలా శాస్త్రీయ ఔషధాలు తెలియజేశారు. అలాంటివి వెంటనే తగ్గించగలుగుతుంది. వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇక మీకు అందుబాటులో ఉండే మూలికల్లో బాగా ఉపయోగపడే మంచి ఔషధం నాగకేసరాలు. వీటిని తాజాగా ఉండే వాటిని మాత్రమే తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవిగా ఉండే వాటిని తీసుకొని దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. తరువాత కావాల్సిన మంచి ఔషధం గంధకచూరాలు. ఇలాంటి సమస్యలకు ఈ యొక్క గంధకచూరాలు చాలా బాగుంటుంది. మీరు వీటిని నిత్యం ఏదైనా బెల్లంతో కానీ, తేనెతో కానీ, నెయ్యితో కానీ తీసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ ఔషధం తయారు చేయడానికి దీన్ని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఉపయోగించుకోవాలి. దీన్ని దూరగా వేయించి చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం వాయువిడంగాలు. వాయువిడంగాలు కూడా మన శరీరంలో చేరిన క్రిములను, బ్యాక్టీరియాలను, వైరస్లను, చిన్న చిన్న పురుగులను అంటే ముఖ్యంగా పొట్టలో పేరుకున్న పురుగులను కూడా తొలగించగలిగే గుణం దీనికి ఉంది. అందుకని తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి 25 గ్రాముల మోతాదులు తీసుకొని దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలాంటి చూర్ణం ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కస్తూరి పసుపు. కస్తూరి పసుపును బాగా శుభ్రం చేసి మట్టి చెత్త లేకుండా ఉండేట్టు చూసుకొని ముఖ్యంగా బూజు పట్టకుండా ఉండేదాన్ని సేకరించుకొని మాత్రమే ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. బాగా చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శొంఠి. దీన్ని సున్నపు నీటిలో వేసి నానబెట్టి ఎండించి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి.
ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాత బెల్లం. పాత బెల్లం ఇది చాలామందికి తెలిసిందే. ముఖ్యంగా చాలా కాలం పాటు అంటే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయిన పాత బెల్లం తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కెమికల్స్ లేకుండా తయారు చేసిన దాన్ని తీసుకోండి. దీన్ని తగినంత మోతాదులో వేసుకోవాలి, లేదా మొత్తం మూలికల చూర్ణాలు ఎంత మోతాదులో ఉన్నాయో దానికి సగం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత కలుపుతున్నాం. చూడండి, ఈ మొత్తం మూలికల చూర్ణాలని ఒక కల్వంలోకి వేసి బాగా నూరి పొడి పొడిగా తయారవుతుంది. అంటే దాన్నే గుడం అంటారు. ఆ గుడంలాగా తయారైన తర్వాత తీసి ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ్లతో ఇలా పట్టుకుంటే ఎంత మోతాదులో వస్తుందో ఆ మాత్రం మోతాదులో తీసుకొని నోట్లోకి వేసుకొని వేడి నీరు తాగాలి. చప్పరిస్తూ వేడి నీటిని తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే ఈ గవద బిళ్ళల సమస్య వెంటనే తగ్గిపోతుంది.